చూపిస్తా ఉన్నా ఆ వీడియో కూడా మనం ప్లే చేసి చూద్దాం. ముందుగా ఒకసారి ఇటు మా కరెస్పాండెంట్ మహేష్ కూడా నెల్లూరులో సిద్ధంగా ఉన్నారు. అక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర చాలా మంది పేదలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మాట్లాడే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఏ విధంగా శుభ్రంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా వడ్డిస్తున్నారు, ఏంటి అక్కడ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ మహేష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పేదలు ఏం చెప్తున్నారు? పేదలే కాదు, అక్కడ భోజనానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు ఈ క్యాంటీన్కి సంబంధించి, అన్నా క్యాంటీన్కి సంబంధించి? పవన్, మొత్తం మీద చూస్తే ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పాలి. ఎవరిని కదిలించినా కూడా ఆ సమయంలో ఆకలైన సమయంలో ఆకలి ఆనందంగా తీర్చుకుంటాం. కేవలం 5 రూపాయలకే అద్భుతమైనటువంటి భోజనం పెడుతున్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం మనమైతే నెల్లూరు మెడ్రాస్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడంతా కూడా చిరు వ్యాపారులు, పేద నిరుపేదలు, ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఆనందంగా వచ్చి ఆ భోజనం తింటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ క్లీన్లీనెస్ లేదని చెప్పి విష ప్రచారాలు సాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం డైరెక్ట్గా చూడవచ్చు ఎంత నీట్గా ప్రతిదీ కూడా ఎంత శుభ్రంగా ఉన్నారో. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా చేతులకు బ్లౌజులు వేసుకోవడం కానివ్వండి, మాస్కులు ధరించటము, ఇవన్నీ కూడా వాళ్ళు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమంటారు బాబు, నీట్నెస్ లేదని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. నీట్గా లేదా ఇక్కడ? నీట్గా ఎందుకు లేదు సార్, నీట్గానే పెడుతున్నాము. అందరికీ ఎంత కావాలో అంత పెడుతున్నాము. ఎంతమంది వస్తారు రోజుకి? రోజుకి మార్నింగ్ వచ్చి 200 మంది వస్తారు టిఫిన్కి, మధ్యాహ్నం వచ్చి 400 మంది వస్తారు, మార్నింగు మధ్యాహ్నం వచ్చి 550 మంది వస్తారు భోజనానికి, సాయంత్రం 200 మంది పైనే వస్తారు. ఒకరికి లేదనకుండా వాళ్ళకి అభ్యంతరం ఏం చెప్పకుండా నీట్గా సప్లై చేస్తున్నాం. మా ఊరికి కూరలు ఇవన్నీ కూడా ఇస్కాన్ సంస్థకు సంబంధించి అక్షయ పాత్రకు అప్పచెప్పారు. వాళ్ళంతా కూడా ఒక సేవాభావంతో నడిచే సంస్థ అది. కూరలు టేస్ట్ అయ్యి ఎలా ఉంటున్నాయి? కూరల టేస్ట్ బాగానే ఉంటున్నాయి సార్, బాగానే ఉంటున్నాయి. టయానికి అన్ని సప్లై చేస్తున్నారు. మాకు ఇబ్బంది జరగదు. ఏమంటారు సార్, 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారు, దీని మీద ఏమంటారు మీరు చెప్పండమ్మా. సూపర్వైజర్ కదా, ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ కొంతమంది నీట్నెస్ లేదు అది ఇది అంటున్నారు మీరు, కానీ వాటర్ క్యాన్లు అన్నీ కూడా కూలింగ్ వాటర్ కూడా పెట్టినారు. నా పేరు రాపూర్ విజయలక్ష్మి, నేను అన్నా క్యాంటీన్ల సూపర్వైజర్ని ఏసీ మార్కెట్లో. అంత అబద్ధ ప్రచారం చేస్తున్నారు సార్. ఇంత నీట్గా 5 రూపాయల భోజనం ఎక్కడ దొరకద్దండి? ఇంతకుముందు జగన్ పాలన ఉండింది కదా, ఇంతకుముందు పెట్టారా అన్నా క్యాంటీను? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఇటువంటి రైసు పెడుతుందంట 5 రూపాయలకి. మీరే చూడండి, 60 రూపాయల రైసు బియ్యం కేజీ, కూరగాయలు కొనే పరిస్థితిలో ఉన్న నూనె. అది మీరు ఆలోచించి చెప్పండి, ఎందుకు అబద్ధాలు ప్రచారం? ఎంత నీట్గా క్యాంటీన్ ఉంది, ఎంత నీట్గా వర్కర్స్ ఉన్నారు, ఎంత నీట్గా తినేసిపోతున్నారు జనాలు. 5 రూపాయలకి ఏమొస్తుంది సార్? చంద్రబాబు నాయుడు పెడుతుంటే ఇట్లా అబద్ధాల ప్రచారాలు ఎందుకండి చేయడం? ఎవరైనా వస్తుంటారమ్మా మార్కెట్లో కూరగాయల వ్యాపారులు? ఎప్పుడో తెల్లవారుజాము 3 గంటలకు వస్తున్నారు. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వస్తారు, మళ్ళీ వచ్చి కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తారు, బస్టాండ్లో బస్సుల కోసం వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి, ఆటో షాపుల కాడి నుంచి మామూలుగా అడుక్కునే వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్లో భోజనాలు చేస్తున్నారు, టిఫిన్లు తింటున్నారు. ఎంతమంది బతుకుతున్నారు? ఏమేమి పెడతారు మీరు? టిఫిన్ ఏం పెడతారు? భోజనంలో కర్రీస్ ఏమేమి పెడతారు? ఇడ్లీ వస్తుంది సార్. వాటర్ కూడా ఏర్పాటు పరిస్థితులు ఎంతో మంది దాతలు కూడా ముందుకు వచ్చి ఒక రోజు అయ్యే